జావ్ జావ్ ఏడకూడదు. గుర్తుంచుకో, నీ కజిన్ కి రెడ్ అంటే ఇష్టం లేదు. అందుకని ఈ ఇంట్లో ఏది కూడా రెడ్ గా ఉండడానికి వీల్లేదు. అందుకని ఆట బొమ్మలు కూడా రెడ్ కలర్ లో ఉండకూడదు. నీకు అర్థమవుతుంది కదా? ఈ రెడ్ సూపర్ మ్యాన్ నేను తీసుకెళ్తున్నాను. ఏళ్ల తర్వాత కూడా వీడికి వాడి గురించి మాత్రమే ఆలోచించే అలవాటు మారలేదు. ఈరోజు కూడా వాడు అచ్చం అలాగే ఉన్నాడు. జాజా వచ్చిన సంతోషంలో పదండి టోస్ట్ చేద్దాం. సరే, ఇంకా మొదలు పెడదామా? జావ్ జావ్, నీకు నీ రూమ్ అరేంజ్మెంట్ బాగా అనిపించిందా? బాగానే ఉంది. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు సూపర్ మ్యాన్ షీట్స్ కోసం నువ్వు చాలా ఏడ్చావు. ఇదంతా దాన్ని పూర్తి చేయడానికే. చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసి నా పరువు మాత్రం తీయకో. బాబు, చిన్నప్పటి నుండి నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం లేదు కదా? ఇప్పుడు జావ్ జావ్ వచ్చాడన్న ఆనందంలో నువ్వు ఇబ్బంది తెచ్చుకోకు. మళ్ళీ ఇంకెప్పుడు చేయకు, అర్థమైందా? డాడ్, అసలు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు, మీ నిజమైన కొడుకు ఎవరో? నన్ను దత్తత తీసుకున్నారా? జోక్ చేసే అలవాటు నీకు ఇంకా పోలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇంకా నెక్స్ట్ వీక్ నుండి నాతో పాటు ఆఫీస్కి వచ్చాయి. తను చెప్పింది నిజమే. ఇప్పుడు టైం వచ్చేసింది. నీ కజిన్ దగ్గర కూడా కాస్త నేర్చుకోవాలి నువ్వు. ఇంట్రెస్ట్ లేదు. తను బాగానే చూసుకుంటున్నాడు కదా, మీకు నాతో ఏం అవసరం? అయితే ఏం చేద్దాం? కొత్త కంపెనీ స్టార్ట్ చేయమంటావా? చెప్పాలంటే నాకు ఎలాంటి కంపెనీ కావాలంటే అసలు కష్టపడకుండా డబ్బులు వచ్చేలా ఉండాలి. చెప్పు, నువ్వు అలా చేయగలవా? అంటే నువ్వు ఎలా కావాలంటే ఫెంగ్ షూయ్ టాటిల్ అవ్వాలి. వాహ్, జోక్ చాలా బాగుంది. Surprise! I miss you so much. మళ్ళీ ఇంకో తలనొప్పి వచ్చి పడింది. చాలా వింతగా ఉంది. అసలు తనకి లియోతో రిలేషన్ ఏంటి? జావ్ తిరిగి వచ్చినప్పుడు సభ చాలా ఉల్లాసంగా మారుతుంది. ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. లవ్ ట్రయాంగిల్ నిజంగా ఇంట్రెస్టింగ్. విను లియో, నువ్వు నాతో అన్నది ఏమిటంటే తను కేవలం నీ డేట్ అని. మరి తను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే అది నేను టియాన్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, అందుకే నేను తన్ని జాబ్లో తీసుకున్నాను. అసలు అలాంటిదేమీ లేదు. అందరికన్నా టాలెంటెడ్ ఇక్కడ మీరే. లియో, తనని నీ అసిస్టెంట్ నుంచి గర్ల్ ఫ్రెండ్గా అయితే ఏం చేసుకోవు కదా? నోరు మూసుకో. లేదు లేదు లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఇంకా మిస్టర్ లియో జస్ట్ కలిసి పని చేస్తున్నాం అంతే. కరెక్టే. పగటిపూట ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకా రాత్రిపూట ఇంకో రిలేషన్షిప్ ఉంటుంది. కాస్త ఆయన మైండ్ ఉండే మాట్లాడుతున్నాడా? అసలు ఈ మనిషి సైలెంట్గా ఎందుకు ఉండడు? మిస్టర్ లియో అనేది ఏమిటంటే, పగటిపూట నేను ఫ్యాషన్ డిజైనర్గా ఉంటాను, ఇంకా రాత్రిపూట ఈయనకి స్పెషల్ అసిస్టెంట్గా ఉంటాను. చూడు లియో, టియాన్ ఎంత కష్టపడుతుంది. తనకి కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలని ఉంటుంది కదా. కానీ ఇది కూడా తన జాబ్లోని భాగమే. తనకి దేనికి కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
ఒక గుడ్ న్యూస్. డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ చూసి మనకి షహజింగ్ సిరీస్ టాయ్ చేయడానికి ఆర్డర్ వచ్చింది. 9 తోకల నక్క. ఇప్పుడే సంతోషపడకండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనం సిరీస్ డిజైన్ స్కీమ్ ని సబ్మిట్ చేయాలి. ఇప్పటి నుండే వర్క్ ని మొదలు పెట్టండి. అంటే వీకెండ్ కూడా కొట్టుకుపోయింది. ఇంతకు ముందులాగే దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. మీకు నిద్రపోయే సమయం దొరుకుతుండొచ్చు. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళకపోతే నా క్యాక్టస్ చనిపోతుంది. ఫైనల్ ప్రెజెంటేషన్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఉంది. 9 తోకల నక్కని నేను చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళందరూ డిజైన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం అడగడానికి లేవు. మిస్ జెంగ్, ఈ సిరీస్లో నేను కూడా ఏదైనా చెయ్యొచ్చా ప్లీజ్? మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేయి. మొదలుపెట్టు. డిజైనింగ్కి ఎంత వర్క్ పెండింగ్లో ఉంది. ఇంకా ఇతనేమో ఇక్కడికి పిలిపించుకున్నాడు. నేను ఒప్పుకుంటాను, డిజైనర్ టాయ్స్ జపాన్ ఇంకా అమెరికా వాళ్ళు డెవలప్ చేశారు, కానీ చైనా కూడా ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ మన దగ్గర షాంగ్ హైజీన్ యొక్క మైథలాజికల్ క్యారెక్టర్స్తో నిండింది. ఇది మన కల్చర్లోని ఒక భాగం. లైక్ ఈ సన్ వుకోంగ్ చైనీస్ మైథలాజికల్లో ఒక చిన్న భాగం. కానీ దీని మీద వచ్చిన చాలా ఫిల్మ్స్ ఇంకా టీవీ షోస్ దీనిని యూత్ కి సంబంధించి ఒక స్టార్ ని చేసేసాయి, ఒక యూత్ ఐకాన్. మరి ఇలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడ్డానికి కాస్త వింతగా ఉన్నాడు, కానీ బిజినెస్ కి సంబంధించి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. వావ్, సూపర్. నేను కూడా నా కెరియర్ కోసం ఇలాగే పోరాడాలి. కమిన్. మిస్ జెంగ్, నేను వీకెండ్లో ఇంటి దగ్గర కొన్ని స్కెచ్లని వేశాను. మీరు దీన్ని ఒకసారి చూస్తారనుకుంటున్నాను. చాలా బాగుంది. చాలా యూనిక్ స్టైల్గా ఉంది. ఇంకా ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అది మ్యామ్, ఒకవేళ నేను కూడా షహాజంగ్ సిరీస్లో ఏదైనా డిజైన్ ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? ఇంకా అది నేను ప్రొడక్ట్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఫ్రైడే కంటే ముందే సబ్మిట్ చేసేయి. నిజంగా? థ్యాంక్ యూ మిస్ జెంగ్. నేను ప్రామిస్ చేస్తున్నాను, టైం కన్నా ముందే ఇచ్చేస్తాను. క్షమించండి, క్షమించండి, నా ధ్యాస పక్కకు వెళ్ళకూడదు. టియాన్, మిస్టర్ లియో అంటున్నారు మీ ఫోన్ ఆఫ్ అయి ఉంటుంది అని. తను మిమ్మల్ని పిలుస్తున్నారు. హాయ్ టియాన్. హలో టియాన్. టియాన్, హలో టియాన్. అందరూ వాళ్ళ ప్రపోజల్ సబ్మిట్ చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఏ ప్రపోజల్ కూడా అంత బాలేదు. క్షమించండి, లేట్ అయింది. నేను ఒక చోట స్ట్రక్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసావు కదా, మరి ప్రపోజల్ని సబ్మిట్ చేయొచ్చు కదా. అది అందులో ఇంకా కాస్త వర్క్ మిగిలింది. కానీ నేను ఇది మాత్రం చెప్పగలను, నేను ఏమి ఆలోచించానని. చాలే ఆపు. ఇది వర్క్, ఇదేమి పిల్లల హోంవర్క్ కాదు. ప్రతిరోజు మిస్టర్ లియు టియాని పిలుస్తున్నారు, అందుకే తను బిజీగా ఉంది. ఇంకా ఈ మీటింగ్ కూడా ముందే పెట్టారు. ఒకవేళ అందుకే వర్క్ కంప్లీట్ అవ్వలేదేమో. నేను డిజైనర్ టాయ్ కోసం బాగా వర్క్ చేస్తాను, కానీ ఇప్పుడు నీ కండిషన్ చూశాక దాన్ని నీ దగ్గరే ఉండనివ్వు. టియాన్, నువ్వు ఒక మంచి డిజైనర్వి, కానీ ప్రొఫెషనల్ డిజైనర్ అవ్వడానికి చాలా కష్టపడాలి. అది చేయలేకపోతే ఇంక దాన్ని వదిలేయి. అదే అందరికీ మంచిది. నాకు అర్థమైంది మిస్ జెంగ్. నేను దీనికోసం వర్క్ చేస్తాను. నా
నాకు అనిపిస్తుంది మిస్టర్ ల్యూతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలి. మిస్ టియాన్, మంచిదైంది నువ్వు కలిసావు. రేపు ఉదయం నువ్వు నాతో పాటు ఒక పబ్లిక్ ఈవెంట్కి రావాలి. మిస్టర్ ల్యూ 1 మినిట్ ఆగండి. డే టైంలో నాకు చాలా డిజైనింగ్ వర్క్ ఉంటుంది, అందుకని ప్లీజ్ డే టైంలో కళ్ళజోడుతో పని నడిపించుకోండి. నేను నైట్ టైంలో అసిస్టెంట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. టియాన్, అలా అస్సలు కుదరదు. నా పని ప్రయారిటీ ప్రకారం షెడ్యూల్ అవుతుంది. షెడ్యూల్ ప్రకారం ప్రయారిటైజ్ అవ్వదు. అయితే మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు కదా? లేదు, ఆ మాట అనడం కరెక్ట్ కాదు. మనిషి తనకున్న కాస్త టైంలో ఎక్కువ వర్క్ చేయగలుగుతాడో అతను మాత్రమే సక్సెస్ అవుతాడు. నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా టైం డిజైన్ డిపార్ట్మెంట్లో గడుపుతావు, అది కూడా కేవలం చదవడానికి. కరెక్ట్గా చెప్పానా? మిస్టర్ ల్యూ, మీరు అలా ఎలా అనగలరు? అంటే దీని అర్థం మీరు కోరుకుంటుంది నేను చదువుతూ ఉండాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలిపించుకోవచ్చు కదా. షియన్షంగ్ గ్రూప్ యొక్క ప్రొడక్షన్ గురించి తెలుసుకోవడం చాలా మంది డిజైనర్స్ చాలా అదృష్టంగా భావిస్తారు. కానీ నేను ఒక కొత్త డిజైనర్ని. నేను చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకోవాలి. లైక్ ఆ మగ్లోని కాఫీ లాగా. అది ఇన్స్టెంట్. దీని టేస్ట్ గ్రౌండ్ కాఫీ లాగా ఎలా ఉంటుంది? నిజంగా దీని టేస్ట్ అస్సలు బాగాలేదు. మిస్టర్ డాంగ్, త్వరగా టీ రూమ్లో ఇన్స్టెంట్ కాఫీ ప్లేస్లో గ్రౌండ్ కాఫీని పెట్టించు. వీడి అసలు చూసావా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీతో మాట్లాడడం కూడా వేస్టే. మాట్లాడడం వేస్టా? తను అనేదానికి అర్థం నేను వేస్టనా? కానీ నేను ఇలా అనుకున్నాను, నేను కరెక్ట్ చాయిస్ని ఎంచుకున్నానని. కానీ ఎందుకు ఇలా అనిపిస్తుంది? నేను నా కళ నుండి దూరం అయిపోతున్నానని. నాలాంటి గొప్ప వ్యక్తులతో ఉన్నప్పుడు నీ కళలు కూడా సాకారం అవుతాయి. మీలాంటి గొప్ప వాళ్ళతో ఉండి నేను బహుశా త్వరలోనే నా కలలు కనడం మానేస్తానేమో. నిజమే, నేను ఎంత ధనికున్నంటే నాకు కళలతో అవసరం లేదు. ఇదంతా కళ అయితే బాగుండు. తను నన్ను ఇగ్నోర్ ఎందుకు చేస్తుంది? ఒకవేళ అలా అయితే ఇదే కరెక్ట్. మిస్టర్ ల్యూ, మీరు నాతో అసిస్టెంట్ వర్క్ చేయిస్తున్నారు, అది కూడా డిజైనర్ పేరు మీద. అంటే మద్యం పేరుతో నీళ్లు. మిస్ టియాన్, నీకే 2 పనుల మధ్య బ్యాలెన్స్ చేయడం రావడం లేదు. అట్లీస్ట్ నువ్వు నా దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నీకింకా చాలా వర్క్స్ మిగిలే ఉన్నాయి. యువర్ ఆనర్, ఇతను నా బ్రెయిన్ పైన అజమాయిషి చేస్తున్నాడు. మిస్ టియాన్, ఇది నిజానికి చాలా పెద్ద అబద్ధపు నిందా. టియాన్ టియాన్, ప్రేమని కాసేపు వదిలే. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇలా చేయకు, ఇలా చేయకు, ఇలా చేయకు. అసలు ఈ మెంటల్ బాస్ ని ఎలా లైన్ లోకి తీసుకురావాలి? మిస్ టియాన్, నువ్వు ఏం చేస్తున్నావు? ఏమైంది? హాయ్ లియో, నీకోసం పెయింటింగ్ తీసుకొచ్చాను. వీడినసలు వర్క్ తర్వాత కూడా నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. టియాన్, స్పెషల్ అసిస్టెంట్గా నీ డ్యూటీ చేయాల్సిన టైం వచ్చేసింది. తప్పకుండా చెయ్యను. నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేసావు. సారీ సార్, డ్యూటీ టైం పూర్తయిపోయింది. నువ్వే అన్నావు కదా డ్యూటీ తర్వాత నువ్వు అసిస్టెంట్ వర్క్ చేస్తానని. కానీ అది అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ఆఫీస్లో డిజైనింగ్ చేయగలుగుతానో. సరే సరే, ఎస్వైస్ నన్ను కాపాడు ప్లీజ్. ఓ నో, వెన్షియాన్!
ఇప్పుడేమైంది? ఇది చాలా యూనిక్ ఐటమ్. నన్ను క్షమించు లియో. దీనికి బదులుగా నేను నీకు మా డాడ్ ల్యాంగ్బాన్ సెలడాన్ బాటిల్ ఇస్తాను. నేను దీన్ని క్లీన్ చేస్తాను. ఇది సిస్లీ పెయింటింగ్ కదా, దీన్ని అసలు ఎక్కడెందుకు పెట్టావు? వెన్షియాన్, మీ నాన్న దగ్గర ఈ పెయింటింగ్ లేదు. నువ్వు అటు ఇటు తిరగడం మానే ప్రశాంతంగా ఇక్కడ కూర్చో. ఇంకా నువ్వు ఒక పెయింటింగ్ తీసుకొచ్చావు కదా, దాన్ని నేనే స్వయంగా సెట్ చేసుకుంటాను. మొత్తానికి నువ్వు వచ్చేసావా బస్టర్? బస్టర్? అదెవరు? నువ్వే సిస్లీ పెయింటింగ్కి రక్షకురాలివి, వెన్షియాంగ్కి భక్షకురాలివి. మిస్టర్ లియూ, ప్లీజ్ మీరు చేసిన ప్రామిస్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈరోజు తర్వాత టియాన్ డే టైంలో డిజైనర్, ఇంకా నైట్ టైంలో ప్రెసిడెంట్కి స్పెషల్ అసిస్టెంట్. అంటే ఇప్పుడు ఈ స్పెషల్ అసిస్టెంట్ ఇంట్లో కూడా పనిచేస్తుందా? మిస్ టియాన్, అసలు నిజమేంటో చెప్పు. నా దగ్గర ఏం దాచుతున్నావు? మిస్ వెన్, నా దగ్గర దాచిపెట్టడానికి ఏం మిగల్లేదు. ఏంటి ఇక్కడ ఏదైనా భూకంపం వచ్చిందా, లేకపోతే ఎవరి డాగ్ అయినా వచ్చిందా? నైస్, ఇప్పుడు దారి దొరికింది. మిస్ టియాన్, నువ్వు నాకు ఇందులో సహాయం చేయగలవా? సరే. ఇది ఫ్రాన్స్ ఆర్టిస్ట్ డూచామ్ గీసిన చాలా గొప్ప పెయింటింగ్. మొత్తం ప్రపంచంలో కేవలం ఇదొక్కటే ఉంది. ఒకవేళ నీకు ఆర్ట్ గురించి ఏమైనా తెలుసుంటే దీని విషయంలో ఇలా ఎప్పుడూ చేయవు. దీనికోసం ఇదే కరెక్ట్ ప్లేస్. కనీసం అప్పుడైనా ఇది ఇక్కడ నుండి పడి పగిలిపోకుండా ఉంటుంది. నిన్ను తనని చూడు లియో, తను అంత పెద్ద ఆర్టిస్ట్ క్రియేషన్ని రాంగ్ ఆర్డర్లో పెడుతుంది. అందులో ఎలా పెట్టినా ప్రాబ్లం ఏముంది వెన్షియాన్? ప్రపంచంలో అన్నింటికీ స్వేచ్ఛ అనేది ఉంటుంది. అయినా అది బాగుంది. మిస్ టియాన్, కంటిన్యూ చేయి. ఓకే. కాస్త జరుగుతారా ప్లీజ్? మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారా? నో థ్యాంక్ యూ. ఆగాగు ఆగు ఆగాగు ఆగు ఆగాగు, అది నా పెయింటింగ్. పర్ఫెక్ట్. మిస్టర్ లియూ, ఇది అస్సలు బాగోలేదు. మిస్ టియాన్, అంటే అది నా పెయింటింగ్ గురించి కంగారు పడ్డాను. మిస్టర్ లియూ, ఇది ఒక యాక్సిడెంట్ అంతే. నా వర్క్ అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఓ నో, డోర్ అటువైపు ఉంది కదా.
క్యూట్గా ఉంది. తన నుదుటి మీద అసలు ఇప్పటి వరకు నేనే ముద్దు పెట్టలేదు. నాకేం తెలుసు నాకన్నా ముందు ఈ దొంగ మొహంది వచ్చి ముద్దు పెట్టుకుంటుందని. డామ్ ఇట్. అది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే, ఒక యాక్సిడెంట్. రేపత్తని నేను ఎలా ఫేస్ చేయాలి? పినోటియాన్, ఇదిగో నీ బ్యాగ్. థ్యాంక్ యూ. అన్బిలీవబుల్. నేను బాగైపోయాను. ఏంటాయి బాబు అలా చూస్తున్నావు? నమ్మలేకపోతున్నాను. నాకు కళ్ళు తిరగలేదు. ఈ పువ్వులు ఇంత ఎర్రగా ఉన్నాయి ఎందుకు? ఎందుకు ఎర్రగా ఉన్నాయి ఈ పువ్వులు? హలో, మీరు రెడ్ బెడ్డింగ్ ని ఆర్డర్ చేశారు కదా, అది అరగంటలో మీ దగ్గరికి చేరుతుంది. ఓకే, పర్ఫెక్ట్ అరేంజ్మెంట్. మిస్టర్ డాంగ్, రేపు నాకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ క్యాన్సిల్ చేయి. ఇంకా డాక్టర్ లీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో, ఎంత అయితే అంత త్వరగా. మిస్టర్ లియో, ఏమైంది మీకు? రెడ్ ఫోబియా పెరుగుతుందా? నో నో నో, నాకు చాలా ఎక్కువ మజా వస్తుంది. రక్తం చాలా ఎక్కువ, చాలా రక్తం, చాలా రక్తం. ప్లీజ్, రక్తం, చాలా ఎక్కువ రక్తం. నీకేమీ కాదు. అమ్మ చెప్పేది, ఒకవేళ నీకు భయం వేస్తే నుదుటి మీద కిస్ చేస్తే ఆ భయం అంతా పోతుందంట. ఒక చిన్న అమ్మాయిలాగా కనిపించింది. తను నా చేయి పట్టుకుంది, ఇంకా నా నుదుటి మీద కిస్ చేసింది. కానీ నేను చాలా ట్రై చేశాను, తన ఫేస్ కనపడలేదు. నా అంచనా ప్రకారం అది కార్ యాక్సిడెంట్ విజువల్స్ అనుకుంటా. భయపడకు, ఇది చాలా మంచి ప్రోగ్రెస్. బ్రెయిన్కి ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకు. ఈరోజు హిప్నోసిస్ సెషన్లో నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. ఏంటి ఈరోజు ఏమైనా అయిందా? టియాన్ సడన్గా నా పైన పడిపోయింది. ఇంకా తర్వాత నా నుదుటి పైన ముద్దు పెట్టేసింది. ఒకవేళ ఇది దానివల్ల అయిందా? మెడికల్ సైన్స్ ప్రకారం దీనికి ఎలాంటి సెన్స్ లేదో. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు అవ్వలేదు.
ఇదిగో చూడు, ఈ రెడ్ ఫోబియా అనేది నీ బ్రెయిన్ ప్రాబ్లమే. సైకలాజికల్ ప్రకారం చూస్తే ఏ వస్తువును చూసినప్పుడు నీకున్న ప్రాబ్లం ఈ రెడ్ ఫోబియా అది నార్మల్ అవుతుందో దాంతో నీ బ్రెయిన్ ఫంక్షన్ కూడా మారిపోతుంది. ఇంక నువ్వు పూర్తిగా బాగైపోతావు. అంటే దీని అర్థం రెడ్ ఫోబియా తగ్గిపోయిందా? ఇప్పుడే చెప్పలేం, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమీ చెప్పలేకపోతే అయితే మరి ఈ సమయంలో జీవించేద్దాం. చావ్ అసలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటాడో. ఈ పెయింటింగ్ సిసిలీ ఒక గొప్ప పెయింటింగ్. ఆక్షన్లో తీసుకున్నాను. అసలు దీన్ని నేను నా కజిన్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. ఇది కరెక్ట్ కాదేమో. తన అలవాట్లని మార్చాలని చూడకు లియు. అరే వచ్చావా? ఇలారా ఇలారా ఇలారా. నువ్వు వచ్చావున్న సంతోషంలో నీ కజిన్ ఇంత కాస్ట్లీ పెయింటింగ్ని తీసుకొచ్చాడు. ఇది నిజంగా నా కోసమే తీసుకొచ్చాడా? నా గురించి ఆలోచిస్తాడని నాకు అనిపించడం లేదు. ఒకవేళ ఆలోచించుంటే ఇలాంటి పెయింటింగ్ని తీసుకుని రాడు. ఏమనాలి, ఎంత కపట బుద్ధి చూపిస్తున్నాడు. హే, ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లాంట్ చాలా యూనిక్. అలాగే నీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. నన్ను దెప్పిపొడుస్తున్నట్టుంది. నీ సంగతి నేను తర్వాత చెప్తాను.